నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఒకప్పుడు హైదరాబాద్లో కల్తీ ఫుడ్ ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉండేది. కల్తీ ఫుడ్తో చాలామంది అనారోగ్య పాలయ్యి మరణించినటువంటి ఘటనలు కూడా చోటు చేస్తున్నాయి. రీసెంట్గా హెచ్ ఫాస్ట్ని ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రైడ్స్ నిర్వహించడం, కల్తీ వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా హెచ్ ఫాస్ట్ పనితీరు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో సీజనల్ ఫ్రూట్ మ్యాంగోలో చాలా వరకు కెమికల్ని పెట్టడం, వాటిని మగ్గించి వ్యాపారం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు హైదరాబాద్లో హెచ్ ఫాస్ట్ టీం ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం నాతో పాటు హెచ్ ఫాస్ట్ డీసీపీ వైభవ్ గారు ఉన్నారు. సార్, హైదరాబాద్లో హెచ్ ఫాస్ట్ టీం ఎలా పనిచేస్తుంది? సో మన లాస్ట్ 2 నెలల నుంచి సిపి సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఒకటి, హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్విలెన్స్ టీం ఇక్కడ హైదరాబాద్ సిటీలో స్టార్ట్ చేశాము. ఈ టీం మెయిన్ ఉద్దేశం అంటే మన హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ కల్తీహార్ పైన నిఘా పెట్టాలి, ఈ కల్తీహార్ నిర్మూలన కోసం పని చేయాలి. ఆ మెయిన్ ఉద్దేశంతో ఈ ఫుడ్ అడల్టరేషన్ సప్లై చైన్ ఎక్స్పోజ్ చేయడానికి మన ఈ టీం పని చేస్తుంది. ఇప్పుడు మన టీంలో ఆల్మోస్ట్ 30 మంది సిబ్బంది ఉన్నారు. మన హెచ్ ఫాస్ట్తో పాటు మన రెగ్యులర్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ కూడా దీంట్లో పని చేస్తున్నారు. సో మన ఓన్లీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, జిహెచ్ఎంసీ ఆఫీసర్ అందరి సమన్వయంతో ఈ హెచ్ ఫాస్ట్ టీం ఇప్పుడే పని చేస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ అయ్యాయి మన హైదరాబాద్లో? ముఖ్యంగా ఎలాంటి ఫుడ్లో కల్తీ జరుగుతున్నట్లు గుర్తించారు? సో ఇప్పటి వరకు లాస్ట్ 2 నెలల్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 150 కేసెస్ మేము కల్తీ ఆహార పైన బుక్ చేశాము. దీంట్లో మిల్క్ ప్రోడక్ట్ కావచ్చు, పనీర్, కర్డ్, ఐస్ క్రీమ్, తర్వాత నాన్ వెజ్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఈ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ కావచ్చు, తర్వాత టీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, రకరకాలుగా ఇష్యూ పైన మేము ఇప్పటివరకు కేసెస్ బుక్ చేశాము. అసలు వీళ్ళు కల్తీ ఫుడ్ని ఎందుకు తయారు చేస్తున్నారు? ఆల్రెడీ అది చాలా పాయిజన్ కంటే డేంజర్ అని తెలుసు, అయినా కూడా ఎందుకు తయారు చేస్తున్నారు? సో మన ఈ లాస్ట్ 2 నెలలో మన అబ్జర్వేషన్ అంటే ఇది ఓన్లీ హైదరాబాద్ సిటీలో కాదు, ఇది మొత్తం దేశంలో ఇది కల్తీహార్ ప్రాబ్లం ఉంది. అది సో వేరే వేరే రాష్ట్రంలో వేరే వేరే రకాలుగా పని చేస్తున్నారు. సో ఇది అడల్టరేషన్ అంటే 2 టైప్స్లో ఇప్పటివరకు మన అబ్జర్వేషన్లో వచ్చింది. ఒకటి ఇంటెన్షనల్గా, వాళ్ళు ఇంటెన్షనల్గా ఇది చీప్ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, తర్వాత డేంజరస్ పాయిజనస్ ఐటమ్ కావచ్చు, అది మిక్స్ చేసి అడల్టరేషన్ చేస్తున్నారు. అండ్ కొంతమంది అడల్టరేషన్ అది అవగాహన లేదు, దీని గురించి జరుగుతుంది. సో మన హెచ్ ఫాస్ట్ నుంచి కూడా మేము స్ట్రాటజీ ఏం చేశారు, ఎవరైనా ఇంటెన్షనల్గా ఇది కల్తీహార్ చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు, పబ్లిక్ ఆరోగ్యంతో ఆడుతున్నారు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళపైన కేసు బుక్ చేసి, వాళ్ళ షాప్ క్లోజర్ చేసి, వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఎవరైనా వాళ్ళకి అవగాహన లేదు, లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి ఆదే నడుస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా మన సైడ్ నుంచి పెడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మన మ్యాంగో కొన్ని గోడౌన్ పైన రేడ్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి అవగాహన లేదు, ఎట్లా ఈ ఇథిలిన్ రైపనర్ ఎట్లా యూజ్ చేయాలి, ఇంత డోస్ యూజ్ చేయాలి, అది అవగాహన లేదు. తర్వాత ఆయిల్ ఇండస్ట్రీ కావచ్చు, కిరాణా అసోసియేట్ కావచ్చు, జింజర్ గార్లిక్ వాళ్ళ కావచ్చు, కొంతమందికి అది అవగాహన లేదు. సో వాళ్ళ కోసం అది మన ఎక్స్పర్ట్తో ఇక్కడ అవగాహన ప్రోగ్రామ్ కూడా పెట్టాము. అండ్ ఎవరైనా ఇంటెన్షనల్గా చేస్తున్నారు వాళ్ళపైన కఠిన యాక్షన్ ఉంది. అంటే ఈ కల్తీ ఆహారం ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే సప్లై చేస్తున్నారా? వీళ్ళు తయారు చేసే జింజర్ పేస్ట్రీ లాంటివి వేరే రాష్ట్రాలకు కూడా ఏమైనా సప్లై చేస్తున్నట్టు గుర్తించారు? ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది కల్తీహార్ ఓన్లీ హైదరాబాద్ ఆర్ తెలంగాణ రాష్ట్రం ప్రాబ్లం లేదు, మన అన్ని చోట్ల ఇది జరుగుతుంది. అండ్ ఈ తెలంగాణను ప్రిపేర్ అయ్యి మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఐటమ్స్ కూడా బయటకి రాష్ట్రంలో కూడా వాళ్ళు పంపించేస్తున్నారు, బయటకి రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ కల్తీహార్ వస్తుంది. సో బోత్ పైన మన ఇప్పుడే నిఘా ఉంది. అది ఎవరైనా బయటకి రాష్ట్రం నుంచి కూడా మన తెలంగాణలో సప్లై చేస్తున్నారు, ఆ సప్లై చైన్ పైన కూడా నిఘా పెట్టి ఉన్నాము. తర్వాత ఎవరైనా ఇక్కడ నుంచి బయటకి పంపించేస్తున్నారు వాళ్ళపైన కూడా నిఘా పెట్టి ఉన్నాము. ఇప్పటివరకు బయటకి రాష్ట్రం నుంచి కూడా వచ్చే ఐటమ్ పైన మేము కేసెస్ బుక్ చేశాము. హైదరాబాద్లో ఈ ఫుడ్ తయారీకి సంబంధించినటువంటి సంస్థల్ని ఆల్రెడీ మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు, వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు సార్?
సో మన ఎవరైనా ఇది ఇంటెన్షనల్గా చేయట్లేదు, వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత వాళ్ళు ప్రాసెస్ మార్పాలి, చేంజెస్ చేయాలి. అండ్ తర్వాత వాళ్ళు మంచిగా బిజినెస్ చేస్తే, యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్ బిజినెస్ చేస్తే తో మన ప్రాబ్లం లేదు. వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తాము, ప్రమోట్ కూడా చేస్తాము. బట్ ఎవరైనా ఇది అవగాహన ప్రోగ్రామ్ తర్వాత కూడా ఇది కల్తీ ఆహార్ ప్రిపేర్ చేస్తున్నారు, చీప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, రూల్స్ రెగ్యులేషన్ ఫాలో చేయట్లేదు, ఈ పబ్లిక్ ఆరోగ్యంతో ఆడుతున్నారు, వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉంది. ఎవరైనా రిపీటెడ్గా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళపైన వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, బైండింగ్ చేయడం, తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తే ఆ బిజినెస్ వాళ్ళపైన పిడి యాక్ట్ కూడా పెడతాము. ఎక్కువగా ఈ ఫుడ్ తయారీకి సంబంధించినటువంటి కేంద్రాలు ఏ ప్రాంతంలో ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు సార్ హైదరాబాద్? అది పర్టికులర్ ప్లేసెస్ లేదు, అది అన్ని చోట్ల ఇది జరుగుతుంది. సప్లై చైన్ అది ప్రిపరేషన్ ఒక దగ్గరికి ప్రిపేర్ అయ్యి మోస్ట్లీ ఇక్కడ రాజన్ నగర్, శంషాబాద్ ఈ ఏరియాలో కూడా మేము ఆక్వా కేసెస్ బుక్ చేశాము. బట్ సప్లై అన్ని చోట్ల జరుగుతుంది, బయటకి రాష్ట్రం నుంచి కూడా వస్తుంది అది. సో అన్ని చోట్ల మన టీం ఇప్పుడే నిఘా పెట్టి ఉన్నాము. అండ్ ఇప్పటివరకు అన్ని జోన్లో కూడా మేము కేసెస్ కూడా బుక్ చేశాము. సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో సీజన్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రూట్స్ మార్కెట్లో కెమికల్ ద్వారా ఎక్కువగా పండిస్తూ ఉంటారని చెప్తారు. సో ఆ స్టాక్స్ని ఏమన్నా గుర్తించారా, వాళ్ళ మీద ఏమన్నా కేసు నమోదు చేశారు? సో ఇది ఎండాకాలం వచ్చిన తర్వాత మన మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఐస్ క్రీమ్, కర్డ్, పనీర్, తర్వాత ఇది ఫ్రూట్ జ్యూసెస్, అది డిమాండ్ చాలా పెరుగుతుంది. సో ఎలాంటి సమయంలో ఈ అడల్ట్రేషన్ రావడానికి, అడల్ట్రేటెడ్ ఫుడ్ రావడానికి మార్కెట్లో చాలా అవకాశం ఉంది. సో మన స్పెషల్ ఫోకస్ ఇప్పుడే మేము ఈ ఫ్రూట్ జ్యూసెస్ పైన, తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ పైన కూడా పెట్టి ఉన్నాము. ఇప్పటివరకు లాస్ట్ వీక్ కూడా మేము కొన్ని మ్యాంగో గోడౌన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి రేట్ కూడా చేసాము. వాళ్ళు ఈథిలిన్ రైపనర్, అది ఒక ప్యాకెట్ అది 10 kg వరకు మ్యాంగోకి అలౌడ్ ఉంది. బట్ వాళ్ళు ఓవర్ డోస్గా 10 kg కోసం 2-3 ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం కూడా ఒక అవగాహన కార్యక్రమం ఇక్కడ పెట్టాము, వాళ్ళకు కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చాము. తర్వాత ఈ ఫ్రూట్ జ్యూసెస్లో కూడా కొన్ని చీప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం, తర్వాత ఈ అవుట్డేటెడ్ పల్ప్ యూజ్ చేయడం అదే జరుగుతుంది. సో వాళ్ళపైన కూడా మన టీం ఇప్పుడే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. మిల్క్లో కూడా ఈ సమ్మర్ అంటే ఈ ఐస్ క్రీమ్ కోసం చాలా ఫేమస్. సో ఐస్ క్రీమ్లో కూడా కొంతమంది చీప్ ఇంగ్రీడియంట్స్, తర్వాత ఎక్స్పైర్డ్ మిల్క్ పౌడర్స్, కొన్ని ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేస్తున్నారు. సో అది చాలా డేంజరస్ ఉంది. అండ్ కొంతమంది మిస్ బ్రాండింగ్ కూడా చేస్తున్నారు. ఇది ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసే టైంలో కొంతమంది ఇది వెజిటేబుల్ పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. ఆ వెజిటేబుల్ పామ్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఇది ఐస్ క్రీమ్ కాదు, అదే పేరు ఫ్రోజన్ డెజర్ట్. బట్ తర్వాత కూడా మిస్ బ్రాండింగ్ చేసి ఐస్ క్రీమ్ లాగా సేల్ చేస్తున్నారు. సో ఈ అన్ని విషయపైన మేము ఇప్పటివరకు కూడా కేసెస్ బుక్ చేశాము. ఇప్పుడు కూడా మన టీమ్స్ దీనిపైన రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, వాళ్ళపైన యాక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మీరు రైట్స్ చేస్తున్నారా, లేదంటే కేసులను సుమోటోగా తీసుకొని రైట్స్ చేస్తున్నారా, టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా చేశారా? సో మన ఫాస్ట్ నుంచి మేము ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టార్ట్ చేశాము పబ్లిక్ కోసం, 8712661212. ఈ టోల్ ఫ్రీ నెంబర్ పైన కూడా పబ్లిక్ కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. డైలీ మన ఈ టోల్ ఫ్రీ నెంబర్లో ఆల్మోస్ట్ 100 కంప్లైంట్స్ డైలీ వస్తున్నాయి. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లోకల్ మార్కెట్లు తిరగడం, లోకల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, అన్ని చోట్ల నుంచి మన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళపైన యాక్షన్ చేస్తున్నాము. మన మెయిన్ ప్రయారిటీ ఫోకస్ అంటే ఎవరైనా ఇది బిగ్ ప్లేయర్స్ ఉన్నారు ఈ సప్లై చైన్లో, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళపైన మన మెయిన్ ఫోకస్ ఉంది. సో ఆ నెట్వర్క్ బ్రేక్ చేయడం మన మెయిన్ ఉద్దేశం ఉంది. దీనికోసం మన ఈ ఫాస్ట్ టీం పనిచేస్తుంది. ఫైనల్గా పబ్లిక్ ఏం చెప్తారు? చాలామంది బయట ఫుడ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ బిజీ లైఫ్ కావచ్చు, ఏదైనా వాళ్ళు ఐడెంటిఫై చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా ఆ ఫుడ్ మీద? సో జనరల్ పబ్లిక్కి కూడా మన ఫాస్ట్ టీం నుంచి, తర్వాత హైదరాబాద్ పోలీస్ టీం నుంచి కూడా మీరు ఏదైనా ఐటెం మార్కెట్లో పర్చేజ్ చేస్తున్నారు అప్పుడే కొంచెం జాగ్రత్త ఉండాలి. మీరు అది ప్రాపర్గా ప్యాకేజింగ్ చూడాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూడాలి. ఏ ఐటమ్ మీరు పర్చేజ్ చేస్తున్నారో అది ప్రాపర్గా చూస్తే అది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత ఈ ఫాస్ట్ లాస్ట్ 2 months నుంచి మన యాక్షన్ చేసిన తర్వాత కొంచెం పబ్లిక్లో అది ప్యానిక్ ఫీలింగ్ కూడా వచ్చింది, అరే బయటకి తినాలా లేదా, ఎందుకంటే చాలామంది అది బయటకి రెస్టారెంట్లో అన్ని చోట్ల అదే జరుగుతుంది, ఆ ఆలోచనతో చాలామంది ప్యానిక్ స్టేట్లో వచ్చారు. సో మన ఫాస్ట్ టీం నుంచి కూడా
జనరల్ పబ్లిక్కి అదే రిక్వెస్ట్కి మార్కెట్లో బోత్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. అది జెన్యూన్ మంచి ఫుడ్ కూడా ఉంది, తర్వాత ఈ అడల్టరేటెడ్ ఫుడ్ కూడా ఉంది. బట్ మీరు జాగ్రత్త ఇక్కడ తినాలి, ఇక్కడ పోవాలి, అక్కడ హైజీన్ సిచ్యువేషన్ ఉందా లేదా, అది అన్ని మొత్తం చూస్తే ఖచ్చితంగా బయటకి కూడా జెన్యూన్ అండ్ మంచి ఫుడ్ కూడా దొరుకుతాయి. సో ఈ అన్ని మొత్తం మీరు సింపుల్ స్టెప్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఈ మిల్క్ ప్రోడక్ట్ అడల్టరేటెడ్ ఉందా లేదా, దీనికోసం ఇంటికి కూడా మీరు అయోడిన్ టెస్ట్ చేయొచ్చు. పనీర్ కోసం కూడా మీరు అయోడిన్ టెస్ట్ చేయొచ్చు. లాస్ట్ వీక్ కూడా మేము టీ పౌడర్, అడల్టరేటెడ్ టీ పౌడర్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దీనికోసం కూడా ఇది సింపుల్ టెస్ట్ చెప్పాము. కోల్డ్ వాటర్లో అడల్టరేటెడ్ టీ పౌడర్ మిక్స్ చేసి తర్వాత ఇమీడియట్గా కలర్ వస్తుంది. బట్ జెన్యూన్ టీ పౌడర్ వాటర్లో కలిపి తర్వాత కలర్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇది కొన్ని సింపుల్ టెస్ట్ ఉన్నాయి, అది మన గూగుల్లో కూడా అన్నీ అవైలబుల్ ఉంది అది. సో ఈ సింపుల్ టెస్ట్ కూడా మీరు ఇంటికి చేయొచ్చు అది. అండ్ ఏదైనా మీకు సమస్య ఉంది, మీకు ఏదైనా కంప్లైంట్ ఉంది, ఏదైనా మీకు డౌట్ ఉంది ఇది అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది, ఇమీడియట్గా మన హెచ్ఫాస్ట్ టీమ్ టోల్ ఫ్రీ నెంబర్లో కాల్ చేయొచ్చు. మన టీం అక్కడ ఇన్స్పెక్ట్ చేసి వెరిఫై చేసి వాళ్ళ పైన యాక్షన్ చేస్తాము. కల్తీ ఫుడ్ రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే హెచ్ఫాస్ట్ అదేవిధంగా జీహెచ్ఎంసీ స్పెషల్ ఒక టీంని ఏర్పాటు చేసి హైదరాబాద్ పోలీసులు ఈ వ్యవస్థ నడుస్తుంది. ఎవరైనా సరే ఈ కల్తీ ఫుడ్ని అంటే కల్తీ ఫుడ్ తీసుకుంటే ఎంత డేంజర్ అనేది తయారు చేసేటువంటి వ్యక్తులకి తెలుసు, కాబట్టి ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఈ కల్తీ ఫుడ్ని తయారు చేయడం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతారు, వాళ్ళకి డేంజర్ అని వాళ్ళంతటి వాళ్ళలో అవేర్నెస్ కలగాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది తెలిసి చేస్తున్నారు, మరికొంతమంది తెలియక తప్పు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఎక్కడ ఈ కల్తీ ఆహారం అనేది ప్రజల వరకు ఖచ్చితంగా వెళ్ళేలోపే ఆపేస్తాము. కల్తీ ఫుడ్ తయారీ కేంద్రాలపై స్పెషల్ ఫోకస్ను కూడా పెడుతున్నాము అని చెప్పేసి హెచ్ఫాస్ట్ డీసీపీ వైభవ్ చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో సుజాత, హైదరాబాద్.